ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అధికార మార్పిడి సమయం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు అవును. సంస్థాగత నిర్మాణం దగ్గర నుంచి టోటల్ పార్టీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది తెలుగుదేశంలో. ఒకనాడు బహిరంగ విప్లవం ఎన్టీ రామారావు దించి చంద్రబాబు. అప్పటిదాకా వెనకాల ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకున్నోళ్ళు చంద్రబాబు నాయుడు టేకప్ చేశాక ఒక పక్కన ఎన్టీఆర్ బొమ్మ ఇంకో పక్కన చంద్రబాబు బొమ్మ పెట్టేవాళ్ళు. తర్వాత నిదానంగా మనం అబ్జర్వ్ చేస్తే 95 తర్వాతన ఎన్టీఆర్ బొమ్మ తీసేశారు పార్టీ ఆఫీసులో కానీ ఈ వెహికల్స్ మీద పెట్టుకోవడం కానీ. చంద్రబాబు బొమ్మ మాత్రమే ఉండాలి. ఇంక్లూడింగ్ బాబు కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్తో విభేదించి యువతలకు వచ్చి ఆ ఎన్టీఆర్ని సస్పెండ్ చేసి ఆయన బొమ్మ పెట్టుకుంటే ఎట్లాగా 2009 దాకా అలాగే సాగింది. 2009 ఎలక్షన్స్ ముందు మొన్న మధ్యన ఆయన చెప్పారు కదా, అశ్విని దత్తు రాఘవేంద్ర ఎట్టంటి వాళ్ళు వెళ్ళి ఎన్టీ రామారావు పేరు లేకపోతే ఎట్లాగా అని అన్నాక అప్పుడు 2009 ఎలక్షన్స్కి ముందు మళ్ళీ టీడీపీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టి మళ్ళీ కార్యక్రమం ఫోటోలు గిటోలు పెట్టి కార్యక్రమం బిగినైంది. అంతకుముందు ఆ 95 నుంచి 2009 మధ్యలో ఈనాడు జ్యోతి కూడా ఇవి రాయడం మానేసినాయి. ఎన్టీ రామారావు వర్ధంతి జయంతి ఏదో చిన్న వార్త కింద వేయడం చేసేవాళ్ళు. ఈవెన్ టీడీపీ కార్యాలయాల్లో ఎక్కడన్నా వీరాభిమానులు ఏ బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు తప్పించి కార్యక్రమాలు చేయలే. అప్పుడు లక్ష్మీపార్వతి చేసుకునేది